తొలగిస్తున్నారు. ఐటీ యాక్ట్లోని సెక్షన్ 79(3) స్థానిక సంస్థల ఎన్నికలు పైన బీసీ రిజర్వేషన్ పైన సరే కోర్టులో కేసులు కానీ లేకపోతే ఓటర్ల జాబితా వీటన్నిటి తర్వాత నెక్స్ట్ స్టెప్ పడుతుంది. సరే డేటు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఎన్నికల సంఘం చూస్తుంది. అయితే ఈలోపు ఏదైతే శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా వ్యతిరేకిస్తూ మొత్తం సోషల్ మీడియా హ్యాండిల్ని కూడా గొంతు నొక్కుతోంది అనేటువంటిది సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సిద్ధసాగర్ గారు, మీరు లాయర్ కూడా కాబట్టి అసలు ఈ వ్యవహారంలో అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? అసలు పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? నిజంగా పార్టీకి సంబంధించిందో లేదా ఒక సమాచారాన్నో పంపిస్తుంటే ఆపే పరిస్థితి ఉందా, లేకపోతే దుష్ప్రచారాన్ని అరికట్టాల్సినటువంటి పరిస్థితి లేదా? ఏం జరుగుతుంది? అసలు ఇది శ్రీహరి గారు, సోషల్ మీడియా సబ్జెక్ట్ అయితే చాలా పెద్దది. దానికి వైడ్ స్పెక్ట్రమ్ అవుతుంది. అవును, దాని పరిధి మనం చాలా చిన్నగా చూడడానికి వీలదు. ఉన్న చాలా పెద్ద పెద్ద విషయాల్లో, కాంట్రవర్షియల్ విషయాల్లో సోషల్ మీడియా అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సబ్జెక్ట్. ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పడం దానికి చాలా పెద్ద చర్చ పెట్టాల్సి వస్తుంది దాని మీద. చాలా సందర్భాల్లో 2-3 సంవత్సరాల ముందు సుప్రీంకోర్టుకు చాలా మంది వెళ్ళారు. అప్పట్లో ఐటీ యాక్ట్ అనేది 61, 62 సెక్షన్ ఉండేది ఐటీ యాక్ట్. ఇప్పుడు ఫస్ట్ ఇది అసలు కేసు వెలుగులోకి వచ్చింది ఎప్పుడు అంటే ఐటీ యాక్ట్ మీద, దీని మీద బాల్ ఠాకరేని మహారాష్ట్రలో అరెస్ట్ చేసినప్పుడు, ముంబైలో అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా ఇద్దరు మహిళలు కామెంట్ చేశారు. దట్ వాజ్ ద ఫస్ట్ కేసు ఇన్ ఇండియా, ఫస్ట్ కేసు అది. అప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అక్కడి నుంచి సోషల్ మీడియా మొదలైంది. అలా ఆల్మోస్ట్ అంటే ఎప్పుడైనా సోషల్ మీడియా అప్పు లేదు, అప్పుడు ఇంకో రకమైనటువంటి సోషల్ మీడియా, బేసిక్ సోషల్ మీడియా ఉండేది అప్పుడు. సో అక్కడి నుంచి తీసుకొని వచ్చినప్పుడు సుప్రీంకోర్టు సెక్షన్ 61, 62 దీనికి చెల్లదు, ఐటీ యాక్ట్ వేరేది ప్రకటన స్వేచ్ఛ కిందకి వస్తుంది ఇది అనేసి చెప్పడంతో అక్కడి నుంచి మొదలైనటువంటిది ఇప్పుడు రకరకాల ప్లాట్ఫామ్ లో సోషల్ మీడియా వచ్చింది. అది ఎట్లా ఎంత దూరం వచ్చిందంటే విశృంఖలమైనటువంటి స్థాయికి చేరిపోయింది, మామూలుగా లేదు. ఎంత విశృంఖలమైనటువంటి స్థాయి అంటే అది రీసెంట్ గా మెటా ఇండియా హెడ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీసులు ఇచ్చి పిలిపించి కూర్చోబెట్టి మీ కథ ఏంది అనే వరకు వచ్చింది. ఎందుకు? మన ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ని ఆ అల్గారిజం తో వాళ్ళు ఒక 5 గంటల సేపు ఆపేశారు, బ్లాక్ చేశారు. అంత దూరం వచ్చేసింది ఇప్పుడు. ఇది ఒక విశృంఖలమైనటువంటి వ్యవస్థగా తయారైపోయింది సోషల్ మీడియా అనేది. అంటే దానికి ఎక్కడ పగ్గాలు పడకూడదు, ఎన్నికల్లో దాని ప్రధాన ఆయుధంగా మలచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుంది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ. అది నేను గాని, మీరు గాని, లేదు సత్యమూర్తి గారు గాని, లేకపోతే శ్రీరామ్ గారు గాని, మా నలుగురిని అడిగితే మనం ఏం చెప్తామండి? 100% పగ్గాలు వేయాల్సిందే అని చెప్తాం. ఎందుకు అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత కొన్ని యాక్సెప్టెన్సీ మనం చేయలేం. ఆ యాక్సెప్టెన్సీ అవసరం లేదు, ఏదైనా సరే సోషల్ మీడియాలో పెట్టేద్దాం అనుకున్న పరిస్థితి ఎవరుంటారు అంటే సైకోలకు ఉంటుంది బుద్ధి అంతా కూడా. మనం చూసాం కదా, నీట్ పేపర్ ఎక్కడి నుంచి రిలీజ్ అయిందండి? అది నీట్ పేపరు టెలిగ్రామ్ నుంచే కదా అయింది. అది ఎన్ని లక్షల మంది, 22 లక్షల మంది బాధపడ్డారు కదా. జంజీ ఉద్యమం దాని మీద బేస్ చేసుకొని చేశారు కదా. దాన్ని బేస్ చేసుకొని అంటున్నా, బాగా గమనించండి. దాన్ని బేస్ చేసుకొని జంజీ వచ్చిన ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది కదా. అసలు ఆ టెలిగ్రామ్ అనేది లేదనుకోండి, అలాంటి ప్లాట్ఫామ్సే లేవనుకోండి, అసలు ఆ ఉద్యమం వచ్చేది కాదు, పేపర్ లీక్ అయ్యేది కాదు, ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే అది మంచిగా చెడా? టెర్రరిస్టులు వాడుతున్నది ఏంటండి? యాంటీ సోషల్ మీడియా ఎలిమెంట్స్ వాడుతున్నది ఏదండి? లేదు, పొలిటికల్ పార్టీ లీడర్లు వెనకలు ఉండేటటువంటి సింపథైజర్స్ కానివ్వండి, ఆర్గనైజ్డ్ గా ఉన్నటువంటి వాళ్ళంతా చేస్తున్నది ఏంటి? కుటుంబాలను టార్గెట్ చేసి, వ్యక్తిగత విషయాలు టార్గెట్ చేసి, ఇదే సోషల్ మీడియా. మరి దాన్ని ఎంకరేజ్ చేద్దామంటారా? అలాంటి వాళ్ళంతా కూడా సోషల్ మీడియా, అయితే ఎనీ మీడియా ఆర్ ఎనీ సంథింగ్ ఎక్స్‌వైజెడ్ ఏదైనా సరే అది పబ్లిక్ కు ఉపయోగపడేటట్టు, సమాజానికి ఉపయోగపడేంత వరకు ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. మంచిని తీసుకునే దానికి ఇబ్బంది ఉంటుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా తన విశృంఖలత్వాన్ని చూపిస్తాందో దాని మీద కట్టడి ఉండి తీరాల్సిందే, దానికి చట్టాలు చేయాల్సిందే. ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా 18 లోపు పిల్లలకు అసలు మొబైల్ ఇవ్వకూడదని చట్టం చేసింది. యూరోప్
యూరోప్ లో ఉన్న కంట్రీస్ ఆల్మోస్ట్ అన్ని కూడా 18 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలందరికీ కూడా ఇక కంప్లీట్ గా రెజల్యూషన్ తీసుకొచ్చేసి ఇప్పుడు 18 లోపు పిల్లలు కూడా ప్రతి ఒక్క యాప్ కు ఏంటంటే మ్యాండరీగా ఫీల్ అనమాట. అవును. ఫోటో ఎవరు వాడుతున్నారు దాని ఫింగర్ ప్రింట్ మొత్తం అంతా కూడా ఇస్తే గానీ ఆ నెట్ నెట్వర్క్ యాక్సెస్ కూడా పనిచేయట్లేదు. ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఉంది. యూరోప్ గానీ, ఆస్ట్రేలియా గానీ, ఆస్ట్రియా గానీ, కొన్ని దేశాలు ఇండోనేషియా గానీ, అమెరికాలో కూడా ట్రంప్ అది నేను తీసుకురాబోతున్నానని చెప్పాడు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నేను నిన్న ఢిల్లీ నుంచి వచ్చానండి ఫ్లైట్ లో. లిటరల్ గా నాకు పిచ్చెక్కిపోయింది. మా ముందర సీట్ లో ఒక ఫ్యామిలీ కూర్చొని ఉన్నారు. పాప అల్లరి చేస్తుంది, 3 ఏళ్ల పాప. ఆ పాపకు ఒక యాప్ మొబైల్ ఇచ్చేసారు. ఆ పాపను వీళ్ళు ల్యాప్టాప్ చూసుకుంటున్నారు, భార్యాభర్త ఇద్దరు. ఆ పాప గట్టిగా నవ్వుకుంటూ ఉంది, అల్లరి చేస్తుంది. దాన్ని చూసేసి అంటే అల్లరి ఆపడానికి ఒక టూల్ ఇచ్చేసారు అమ్మాయికి. అంటే ఇది కరెక్టా? సమాజానికి కరెక్ట్ అందామా? ఇది కరెక్టా? ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు. సో ఇక్కడ సోషల్ మీడియా అన్నది సమాజ హితం కోసం వరకు ఎంతవరకు అయితే పనికొస్తుందో, మనుషుల యొక్క భావజాలాన్ని ఉత్తేజపరచడంలోనో, వాళ్ళని ఎంకరేజ్ పరచడంలోనో, చైతన్యపరచడం వరకు ఎటువంటి అభ్యంతరం ఎవరికి లేదు. అంతేగాని పరిధి దాటి వ్యవహరించినప్పుడు సుప్రీంకోర్టులు కాదు అసలు దేశంలో నాకు తెలిసినంత వరకు ఎప్పుడో మా ఇంట్లో ఒక డిస్కషన్ జరిగితే నా కొడుకు ఫైనల్ ఇయర్ మెడిసిన్ స్టూడెంట్, వాడు అన్న మాట ఒక్కటే, అసలు ఈ ఫేస్బుక్ ఇవన్నీ కూడా దేశంలో బ్యాన్ చేస్తే బాగుంటది అన్నాడు. అంటే ఏముంది ఇప్పుడు ఈ ఫేస్బుక్ కంటెంట్ లో మొన్న తీసుకొచ్చినప్పుడు, లేకపోతే అమెరికన్ పార్లమెంట్, అమెరికన్ సెనెట్ ఆ మెటా వాళ్ళని ఎందుకు పిలిపించారండి? ఆ సెక్షువల్ కంటెంట్, చైల్డ్ సెక్సువల్ కంటెంట్ వీటన్నిటిని ప్రమోట్ చేస్తుందనే కదా పిలిపించారు. ఆవిడ క్షమాపణ చెప్పాడు కదా, మళ్ళీ క్షమాపణ చెప్పాడు కదా. అంటే 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు పిల్లల పసిపిల్లల దగ్గర మీ మీద సెక్సువల్ హరాస్మెంట్ వీడియోలను వాళ్ళ ఆల్గారిథమ్స్ ఎంకరేజ్ చేసేటప్పుడు మరి దేశంలో పరిధి అవసరం లేదంటారా? ఖచ్చితంగా సోషల్ మీడియా మీద ఈ రకమైనటువంటి పరిధి పార్టీలకు సంబంధించి వీళ్ళు చేయాలనుకుంటున్నటువంటి వ్యవహారాలని లేదా ఇష్టం వచ్చినటువంటి అంశాలని ప్రచారం వరకు మాత్రమే, శ్రీహరి గారు, ప్రచారం వరకు మాత్రమే, లేదు వాళ్ళు మంచి చేసే మంచి గురించి మాత్రమే, వాడి మేనిఫెస్టోల గురించి మాత్రమే, చర్చా వేదికల వరకు మాత్రం పరిమితం అయితే ఈ సోషల్ మీడియా బాగుంటది తప్ప మిగతా వ్యక్తిగత విమర్శలకు గాని, లేకపోతే కుటుంబ విషయాలకు గాని, లేకపోతే ఇంకో బూతు పురాణాల మీద గాని, వీటి మీద సోషల్ మీడియాను బ్యాన్ చేస్తేనే మంచిది. ఏం మనం బతకలేదంటే సోషల్ మీడియా లేని రోజుల్లో మనం బతకలేదా? మనమేం మాట్లాడుకోలేదా? ఈ రోజు ఏంటి కొత్తగా? నిజంగా చాలా చండాలం అయిపోయింది సోషల్ మీడియా. ముఖ్యంగా వైసీపీ చేసే వాళ్ళు, వైసీపీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వైసీపీ సింపథైజర్స్ పెట్టే కామెంట్లు మీరు కానీ చూస్తే రాత్రిపూట నిద్ర పట్టదండి ఎవరు కూడా. కామెంట్స్ చూడడం మానేస్తారు, నిద్ర పట్టదు. వైసీపీ వాళ్ళు చేసే నిజంగా నిద్ర పట్టదు. ఇంకా ఈ రాహుల్ గాంధీ ఉన్నాడు, వాళ్ళ గ్రూప్ ఒకటి ఉన్నది, అబ్బా అసలు ఇంకా చండాలంగా తయారైపోయింది అది. ఇంకా ఏం ప్రచారం చేస్తున్నారు? దేనికి ప్రచారం? కులము, మతము, వర్ణము, ప్రాంతము, భాష, యాస, ప్రాస, ఇష్టానుసారం లేండి. ఇంకా ఒకటని కాదు, వాళ్ళ స్వార్థం కోసం దీన్ని వాడుకునే పరిస్థితి. రకమైనటువంటి నిర్ణయాలు ప్రకటించాల్సిందే, ఇంటర్ఫిరెన్స్ ఉండాల్సిందే, చట్టం పనిచేయాల్సిందే. అవును రామ్ కుమార్ గారు, సో దీన్ని ఏదో కంట్రోల్ చేస్తున్నారు, మా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అనేటువంటిది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది వైసీపీ. సో వాళ్ళ